హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శుభశ్రీ చింత. ఇవాళైతే గంధాహతి వాటర్ ఫాల్కి అయితే మేము వచ్చేసాము. మేము ఎలా వచ్చాము, ఏంటి, ఏ విధంగా ఇక్కడికి చేరుకోవాలనే విషయాలు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఈ గంధాహతి అనే వాటర్ ఫాల్ ఒడిస్సాలో ఉందండి. ఇది దక్షిణ ఒడిశాలో గజపతి జిల్లాలో మహేంద్ర నదిపై ఉందన్నమాట. ఇది పర్లకిమిడికి 30 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. అలాగే బెర్లాంపూర్ నుంచి 153 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ గంధాహతి వాటర్ ఫాల్కి చేరుకోవాలంటే మనకి బస్ ఫెసిలిటీ అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయండి. వైజాగ్ నుంచి మనం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి కూడా పర్లకిమి వెళ్ళే ట్రైన్లో అయితే పర్లకిమి దగ్గరలో డ్రాప్ అయి దిగిపోయి అక్కడి నుంచి మనం ఆటో ఆర్ వెహికల్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మేమైతే భోగి రోజు నాడు ఓన్ వెహికల్ బుక్ చేసుకుని అయితే వెళ్ళామండి. ఈ పర్లకిమిడి అనేది అంతా ట్రైబల్ ఏరియా నుంచి అనమాట. మొత్తం అంతా ఫుల్ ప్రకృతి, మనకి ప్రకృతిని న్యాచురల్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మొత్తం కొండలు, చెట్లు, పచ్చటి జీడిపప్పు చెట్ల మధ్యలోంచి వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి ఇదైతే. దీనికి చెప్పాను కదా, ఇదైతే మొత్తం ఓ అడవి ప్రాంతానికి ప్రకృతికి దగ్గరలో ఉందన్నమాట. మేమైతే ఇదిగో గంధాహతి వాటర్ ఫాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అవ్వడంతో అప్పటికే చాలామంది ఎంజాయ్ చేసి విజిట్ చేసి రిటర్న్ అవుతున్నారు. మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తున్నాం. కొంచెం ఎండగా ఉంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని. ఇదిగోండి చాలామంది, మీకు చూస్తున్న రోడ్ అంతా చూస్తూనే తెలిసిపోతుంది ఎంత బాగుందో, న్యాచురల్కి దగ్గరగా ఉందో. ఇక్కడ టోల్ గేట్ అనమాట. వెహికల్కి 100 రూపీస్ చేస్తున్నారండి, ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇలా అయితే మేము 100 రూపీస్ ఛార్జ్ తీసుకొని మా వెహికల్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసుకొని, ఇక్కడైతే బయట నుంచి మనైతే ఏ వేస్ట్ అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ నాకైతే నచ్చింది ఏంటంటే, అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదండి, వాళ్ళు పండించినది ఏ కెమికల్స్ లేనివి ఎంచక్క అక్కడ అమ్ముతున్నారండి. చామదుంప అంటంట, కందదుంప అంటారు కదా, అది చాలా పెద్ద సైజు ట్రైబల్ ఏరియాలో బాగా దొరుకుతుంది. అలాగే పచ్చి పసుపండి చాలా బాగుంది. అలాగే అక్కడైతే వాళ్ళు కందులు అమ్మారు, అవి కూడా తీసుకున్నాము. మా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ మనకి వాటర్తో ఆడుకోవడం కాకుండా పక్కన పిల్లలకి కిడ్స్కి ఓ ప్లే జోన్ లాగా, అంటే ఓ చిన్న పార్క్లా అనమాట. ఆ పార్క్లో కూడా ఉంది. ఈ మొత్తం ఎంట్రీ దగ్గర నుంచి ఆ వాటర్ ఫాల్ వరకు ఈ ట్రైబల్స్ ఇలాగా వాళ్ళు పండించే వాడిని అలా అమ్ముకుంటున్నారు. అరటికాయలు అయితే చాలా బాగున్నాయండి. అరటి పళ్ళు ఇంక మన ఇంటికి తీసుకెళ్తే పండిపోతాయి. బొబ్బాస్కాయలు కూడా న్యాచురల్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు ఎవరన్నా అటువైపు దగ్గరలో పర్లకిమిడి, శ్రీకాకుళం దగ్గరలో ఉంటే ఒకసారి గంధాహతి వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేయండి. ఇదిగోండి వచ్చేసాం గంధాహతి వాటర్ ఫాల్కి. చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సిటీలో ఉండే వాళ్ళకంటే విలేజ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే చాలా నచ్చుతుంది. ఈ సంక్రాంతి అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇదిగోండి ఆ వాటర్ ఫాల్ అయితే ఇప్పుడు సీజన్ వాటర్ తక్కువగా ఉంది. రెయినీ సీజన్లో అయితే ఫుల్గా మొత్తం రాయి అంతా ఫుల్గా వాటర్ అంతా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ పర్లకిమిడి దగ్గరలో ఈ గంధాహతి జలపాతం ఉంది. దీన్ని అయితే విజిట్ చేయొచ్చు. చాలామంది అండి, అసలు పిల్లలు పెద్ద అందరూ అయితే ఎంజాయ్ చేశారు. ఎక్కడ అంటే ఊర్ల నుంచి వచ్చి, సిటీస్ నుంచి వచ్చి ఊర్లోకి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓ వీకెండ్ పార్టీలా అనమాట. ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలు అయితే వాటర్లో దిగారు, మా బ్రదర్ తీసుకెళ్లారు, మా వారు మా బ్రదర్కి తీసుకెళ్లారు. ఇక్కడ మనకు లేడీస్ ఎవరైనా వాటర్లో తడవాలి చేయాలనుకున్న వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ఒక రూమ్లా ఉందన్నమాట. అలా చేంజ్ చేసుకోవాలి, తడిసిన వాళ్ళు ఒకవేళ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ రూమ్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇదిగోండి మొత్తం అబ్బా ఎంతమంది, మేము అసలు ఇంతమంది ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వెళ్ళింది భోగి రోజు కనుక అందరూ పండగల్లో ఉంటారు అనుకున్నాం, కానీ చాలామంది వరకు వాటర్ ఫాల్కి అయితే చాలామంది వచ్చారండి విజిటింగ్. మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అవ్వడం ద్వారా సగం మంది వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద వ్యాన్స్ బుక్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు అందరూ ఒకవేళ అలా కాదు, మేము ఇలా వెళ్ళాలంటే ట్రైన్ రూటు ఆల్రెడీ మీకు చెప్పాను, బస్ రూట్ కూడా అవైలబుల్గా ఉంది అని. అలా వెళ్ళి చూడండి. పిల్లలైన పెద్దలైన ఇలాంటి న్యాచురల్గా వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు కదా. కానీ మా అమ్మాయి కొంచెం చలనీళ్ళు అవ్వడంతో కొంచెంగా భయపడింది.
ఎంచక్క యాజ్ యూజువల్ నన్ను ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే కింద నుంచి మీ వ్యూ చూపిస్తున్నాను. ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కూడా మీకు వ్యూ చూపిస్తాను. అలాగే ఇక్కడ మా అయితే పిల్లల ఆట అయితే అయిపోయింది. వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ప్లే జోన్లో అంటే ఆడడానికి వెళ్ళారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమంటారు ఉయ్యాళ్ళు అలాంటివన్నీ ఉన్నాయండి. ఓ పిక్నిక్ పార్ట్ లాగా కూడా వీళ్ళు బాగా అరేంజ్ చేశారు. మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తే తెచ్చుకొని ఇక్కడ ఎంచక్క పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే ప్రకృతిని ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టపడతారండి. చాలా బాగుంది ఎంచక్కను. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మీకు ఇంతకు చెప్పాను కదా కొండ పైనుంచి కూడా వాటర్ ఫాల్ ఎలా ఉందో చూపిస్తాను అని. ఇక్కడ మా అక్కడ అంతా అయిపోయిన తర్వాత పైకి కొండ ఎక్కాము అందరం కలిసి. కానీ కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి, రాళ్ళు కదా. అదిగోండి వాటర్ అలా వస్తుంది. ఇప్పుడు తక్కువగా వాటర్ ఉండడం వల్ల చాలా కొంచెంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో రైనీ సీజన్లో చాలా వాటర్ ఉంటుంది. కానీ అంత డేంజర్గానే ఉన్నా కానీ అక్కడ నీట్నెస్ అనేది వాడట్లేదు. యూస్ అంతా తినేస్తున్నారు, అడ్డదిడ్డంగా పడేస్తున్నారు. మేమైతే అక్కడ వరకు వెళ్ళి వాటర్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూడండి కొండలు ఆ చెట్లు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే మాకైతే మేము అసలు నిజంగా ఓ ప్రకృతి వైపు వెళ్ళినట్టు ఈ సంక్రాంతి అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. ఎలాగో అలా పడి మేము అందరం కలిసి ఆ రాళ్ళు దాటుకుంటూ ఆ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి ఆ వాటర్ అలా వెళ్తూ ఉంటుంది. అదిగోండి వాటర్ ఫ్లోటింగ్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలు మా మరిది వాళ్ళందరూ కలిసి పిల్లని మమ్మల్ని సేఫ్గా దాటిస్తున్నారు. అంటే అటు వెళ్ళాలంటే ఈ రాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా ఇందాకంతా కింద నుంచి వ్యూ చూపించాను కదా, ఇది పైనుంచి వాటర్ మనకు ఫౌంటైన్లో పడుతుంది కదా, పైనుంచి వ్యూ చూపిస్తాను. ఎంత బాగుందో చూడడానికి. కొంచెం కేర్ఫుల్ అండి, రిస్క్ మాత్రం ఎవరు ఎక్కువగా చేయొద్దు. ఇదిగోండి అంతా కొంచెం సేఫ్ అయితే కాదు, రాళ్ళు కదా జారి పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా అయితే మా ట్రిప్ అయితే జరిగిందండి. వాటర్ ఫాల్ కంప్లీట్ అయిపోయాక మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయినప్పుడు మాకు వ్యూ చూస్తే చాలా బాగా నచ్చింది. అందుకని మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ రోడ్ అంతా ఎంత నీట్గా ఉన్నో ఆ వ్యూ పాయింట్ చూడండి. అసలు ఆ టర్నింగ్స్ వెహికల్లోంచి తీస్తుంటే ఎంత బాగా నచ్చిందో. అందుకని ఈ ఇంట్లో ఎండింగ్లో మీకు ఈ పోస్ట్ కూడా పెడుతున్నాను. మొదటిసారిగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాల్యుబుల్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వండి ప్లీజ్ అండి. వీడియో చూసాక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో, కొండలు ఆ చెట్లు ఆ పొలాలు. ట్రైబల్ ఏరియాస్ ఎంత న్యాచురల్గా ఉంటారో ఇప్పుడు అర్థమైంది చూసాక వీడియోస్. ఈ ఏరియా అంతా చూసాక బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి నా వీడియో మొత్తం చూసినందుకు, లైక్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.